26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఏఐ మిస్యూజ్ కు బలైన హీరోయిన్ల లిస్ట్ లో జాన్వీ కపూర్ జాయిన్ అయిపోయారు. తన పేరు వాడుకుంటూ అసభ్యకర పోస్టులు పెడుతున్న వాళ్లపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారేమే. దీనిపై స్పందించిన కోర్టు ఆ కాంటెంట్ ని తొలగించాలని ఆదేశిస్తూనే ఒక మెలిక పెట్టింది. ఈ వ్యవహారంలో కోర్టు చెప్పిన విషయాలు విని షాక్ అవ్వడం జాన్వీ వంతైంది. మరింతకీ కోర్టు ఏం చెప్పిందో చూద్దామా? ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వాళ్లపై కోర్టుకెళ్లారు జాన్వీ కపూర్. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను కాపాడడం ముఖ్యమని భావించిన కోర్టు వెంటనే అభ్యంతరకరమైన కంటెంట్ మొత్తాన్ని తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె కోరినట్లు ఆన్లైన్లో జాన్వీ పేరు వాడే ప్రతి ఒక్కరిపైన నిషేధం విధించడం మాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. సెలబ్రిటీల పేరు లేదా ఫోటో వాడినంత మాత్రాన అది నేరం కిందకు రాదని చెబుతూనే ఫ్యాన్ పేజీలు నడుపుకునే హక్కు ఫ్యాన్స్ కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అభిమానాన్ని చాటుకునే స్వేచ్ఛను చట్టం పేరుతో అడ్డుకోలేమని, వ్యక్తిగత హక్కుల పేరుతో సెలబ్రిటీస్ గురించి సామాన్యులు మాట్లాడుకునే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయడం కుదరదని కుండబద్దలు కొట్టింది కోర్టు. ఓవైపు ఫ్యాన్స్ హక్కులను కాపాడుతూనే మరోవైపు జాన్వీ కపూర్ ప్రతిష్టకు భంగం కలగకుండా బ్యాలెన్స్డ్ గా ఈ వ్యవహారాన్ని డీల్ చేసింది కోర్టు. తప్పుడు మార్గంలో అసభ్యకరంగా పెట్టే కంటెంట్ కు ఫ్యాన్స్ చేసే పోస్టులకు మధ్య ఉన్న తేడాను కోర్టు ఈ తీర్పుతో స్పష్టంగా చూపించింది. దీనివల్ల సెలబ్రిటీలకు సెక్యూరిటీతో పాటు సోషల్ మీడియాలో హీరోయిన్ల గురించి పోస్టులు పెట్టుకునే ఫ్యాన్స్ కు కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ నెక్స్ట్ ప్రాజెక్టు పై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ రాకా సినిమాలో జాన్వీ ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే హిందీలో శ్రీలీలతో కలిసి ఓ క్రేజీ లవ్ స్టోరీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు జాన్వీ. మొత్తానికి వ్యక్తిగత హక్కుల కోసం కోర్టుకు వెళ్తే అది ఇస్తూనే అదనంగా జాన్వీకి క్లాస్ కూడా తీసుకున్నారు జడ్జ్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.